పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. హైదరాబాద్ లో రాత్రంతా భారీ వర్షం, తెల్లవారుజాము వరకు నాన్ స్టాప్ గా వాన, వాటర్ లాగింగ్ కూడా జీహెచ్ఎంసీ చర్యలు. ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన, బల్కంపేట, అమీర్పేటలో డ్రైనేజ్ వ్యవస్థ పరిశీలన, వరద సమస్య పరిష్కరిస్తామంటూ హామీ. హైదరాబాద్ లో వర్షాలపై పొన్నం సమీక్ష, వాటర్ లాగింగ్ లేకుండా చూడాలంటూ ఆదేశం, ట్రాఫిక్ ఇబ్బందులపై దృష్టి పెట్టాలన్న మంత్రి. ఏపీ, తెలంగాణలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లు, మరో వారం పాటు విస్తారంగా వర్షాలు, పిడుగులు పడతాయంటూ హెచ్చరికలు. ముస్లింలను బీసీలుగా గుర్తించిన జీవోలన్నీ పాతవే, చాలా రాష్ట్రాల్లో వాళ్లు ఇదే కోటాలో ఉన్నారు. టీవీ9 క్రాస్ ఫైర్ లో బట్టి కమెంట్స్. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఫోకస్, ఇవాళ మంత్రివర్గ ఉపసంఘ సమావేశం, డిమాండ్లు, జిల్లాల సరిహద్దులపై చర్చ. బనకచర్ల ప్రాజెక్టు కట్టనివ్వం, కాళేశ్వరం బీఆర్ఎస్ హయాంలోనే కూలిపోయింది, కమిషన్ రిపోర్ట్ ని తప్పుపట్టడం సరికాదన్న ఉత్తమ్. రేపే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక, 15,000 మంది పోలీసుల మోహరింపు, పోలింగ్ బూతుల మార్పుపై వైసీపీ ఫిర్యాదులు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు పాతరేశారు, పులివెందుల ఒంటిమిట్టలో పోలీస్ అరాచకాలు, 100 మంది వైసీపీ నేతల్ని బైండ్ ఓవర్ చేశారన్న జగన్. 8వ రోజుకి టాలీవుడ్ సమ్మె, ఇవాళ ఏపీ మంత్రి దుర్గేష్ తో నిర్మాతల భేటీ, దీక్షకు సిద్ధమవుతోన్న ఫెడరేషన్. కేటీఆర్ పై బండి వ్యాఖ్యల్ని ఖండించిన వేముల, తమ పార్టీని అంతం చేసే కుట్రలు అంటున్న జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలంతా బీజేపీలో చేరాలన్న డీకే అరుణ. హంద్రీనీవాలో కృష్ణమ్మ పరవళ్లు, మనసు పులకరిస్తోందన్న చంద్రబాబు, చివరి భూములకు నీరందించాలనే కల నెరవేరిందని ట్వీట్. రాఖీ పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ రికార్డ్, నిన్న ఒక్కరోజే 66 లక్షల మంది ప్రయాణం, 122% ఆక్యుపెన్సీతో 34 కోట్ల ఆదాయం. విజయవాడ హైదరాబాద్ హైవేపై హెవీ రష్, వరుస సెలవుల తర్వాత సిటీకి క్యూ కట్టిన జనం, టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ. ఓట్ల చోరీ ఆరోపణలపై రాహుల్ గాంధీకి నోటీసులు, ఆధారాలు ఎక్కడా అంటూ ప్రశ్నలు, క్లారిటీ ఇవ్వాలన్న కర్ణాటక ఎన్నికల అధికారి. బీహార్ డిప్యూటీ సీఎం కు 2 చోట్ల ఓట్లు, ఇప్పుడు విజయ్ కుమార్ సిన్హాకు నోటీస్ ఇస్తారా? ఈసీని ప్రశ్నించిన తేజస్వి యాదవ్. ఇవాళ ఈసీ ఆఫీస్ కి రాహుల్ గాంధీ, ఇండీ కూటమి ఎంపీలతో కలిసి పాదయాత్ర, ఓట్ చోర్ ఎపిసోడ్ లో మరో ఆందోళన. భారత్ అభివృద్ధిపై కొన్ని దేశాలకు అక్కసు, ఇక్కడి ప్రగతి కొందరికి నచ్చడం లేదు, ట్రంప్ తీరుపై విరుచుకుపడిన రాజ్నాథ్. ప్రపంచం సరికొత్త భారత్ ని చూసింది, ఆపరేషన్ సింధూర్ విజయం వెనక మేక్ ఇన్ ఇండియా, బెంగళూరులో మోదీ కీలక వ్యాఖ్యలు. ఢిల్లీలో ఎంపీలకు టైప్ 7 లగ్జరీ ప్లాట్స్, ఇవాళ ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఒక్కొక్కటి 5,000 చదరపు అడుగుల్లో నిర్మాణం. ఎయిర్ ఇండియా నుంచి ఫ్రీడమ్ సేల్ ఆఫర్, దేశీయ మార్గాల్లో 1,279 రూపాయలతో జర్నీ, ఇంటర్నేషనల్ రూట్స్ లో 4,279తో ప్రయాణం. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.